సర్వ కులాలలో ప్రతి కుటుంబానికి సాగు భూమి కల్పించుటకు విలువైన ఓట్లతో ఏర్పడే రాజ్యాధికారమే మాస్టర్ కీ అని రిపబ్లికన్ పార్టీ ఇండియా అనే రాజకీయ పార్టీని స్థాపించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాల కోసం జనచైతన్య ప్రచార కమిటీ ఆధ్వర్యంలో డోలాస్ నగర్, ప్రకాష్ నగర్కు మధ్య గాంధీ నగర్ నందు నిర్మించిన నీలిరంగు జెండా దిమ్మ 2026 జూన్ 26 నాటికి 9వ సంవత్సరం అవుతున్న సందర్భంగా దైవ కుమారుడు యేసుక్రీస్తు నామమున చిన్న బిడ్డలకు నోట్బుక్స్, పెన్నులు పంపిణీ. తేదీ 2026 జూన్ 26 శుక్రవారం సాయంత్రం 6 గంటలకు. స్థలం బాబు జగజ్జీవన్ రామ్ గారి విగ్రహం వద్ద, డోలాస్ నగర్. హిందూ, ముస్లిం, క్రైస్తవ ఇంకా సర్వ మతాలకు చెందిన బ్రాహ్మణ, కోమటి, కమ్మ, వెలమ, రెడ్డి, కాపు, రాజులు, ముదిరాజులు, నగరాలు, సగరాలు, చేనేత, గీత, పల్లెకారులు, కుమ్మరి, కమ్మరి, కంసాలి, మంగలి, యాదవ్, రెల్లి, రజిక, వడిరా, ఉప్పరు, ఎరుకుల, యనాది, కోయ, చెంచు, బోయ, లంబాడి, ఆదివాసులు, బుడగజంగాలు, మేదర, డొక్కల, మాల, మాదిగ ఇంకా సర్వ కులాలకు చెందిన ప్రజలారా, భగవద్గీతలో కానీ, ఖురాన్లో కానీ, బైబిల్లో కానీ లేని ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ అనే పేర్లతో విడిపోవటం వలన దేవుడు సృష్టించిన భూమిని వ్యక్తులకు శాశ్వత విక్రయం చేస్తూ, కుటుంబాలను చిన్న భిన్నం చేస్తూ త్రాగుబోతులుగాను, రౌడీలుగాను, హంతకులుగాను, ఆర్థిక నేరస్తులుగాను, రాజకీయ బానిసలుగాను, రాజకీయ వ్యభిచారులుగాను, రాజకీయ తోకగాను, తోకపై ఏకలుగాను ఉండుటకు మహమ్మారి మద్యమును తయారు చేస్తూ, దేశభక్తి కలిగిన ప్రభుత్వ అధికారులలో విద్యావంతులైన పోలీసులతో పాటు పేద, నిరుపేద, మధ్యతరగతి, సంపన్నులైన వారి కుటుంబంలో, కులంలో, మతంలో విభేదాలను సృష్టిస్తూ అభివృద్ధిని ఆపటం జరుగుతుంది. కాబట్టి ఆ విధంగా జరగకుండా ఉండుటకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను కొనసాగించుటకు జనచైతన్య ప్రచార కమిటీ ఆధ్వర్యంలో స్థానిక ఎన్నికల దగ్గర నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన వారి గెలుపు కోసం ప్రార్థన బలంతో పాటు ఓటు అనే ఆయుధంతో బ్యాలెట్ బాక్సులోనికి వెళదాము. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 15వ వచనం ప్రకారం క్రీస్తు రాజ్యం అవుతుంది. అప్పుడు భూమిని స్వాధీనం చేసుకున్న తేనె పూసిన కత్తి లాంటి దుష్టుడు, సైతాను, అబద్ధాలకు జనకుడు, అపవాది అనబడే లూసిఫర్, భూమి, ఆకాశం, ఆదాము అవ్వతో పాటు సర్వం సృష్టించిన సృష్టికర్త, జీవం కలిగిన యెహోవా దేవునికి భూమిని అప్పగించి ఆయనకు సాగిలపడి నమస్కారం చేస్తాడు. అప్పటి నుండి లేవ్యాకాండం 25వ అధ్యాయం 23వ వచనం ప్రకారం భూమి వ్యక్తులకు శాశ్వత విక్రయం జరగకుండా ఉండుటకు ఏషియా 1వ అధ్యాయం 19వ వచనం ప్రకారం భూమి నుండి వస్తున్న మంచి పదార్థములను అనుభవించుటకు కుల, మత, రాజకీయ పార్టీలకు అతీతంగా సర్వ కులాలలో ప్రతి కుటుంబానికి సాగు భూమి కల్పించుటకు లాఠీలతో పాటు బుల్లెట్ కాపలా ఉంటుంది. ఏ రాజకీయ పార్టీల వారికి, ఏ కులస్తుల వారికి, ఏ మతస్థుల వారికి వ్యతిరేకం కాదు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కల్పించిన భూమి కొనుగోలు పథకం ద్వారా సర్వ కులాల్లో ప్రతి కుటుంబానికి సాగు భూమితో పాటు బీపారం భూమి, ఆర్ఎండ్బి భూమి, రైల్వే భూమి, ఫారెస్ట్ భూమి, కాలువగట్టు భూమి, కొండ భూమిపై తరతరాల నుండి నివాసం ఉంటూ
అభివృద్ధి కోసం వార్డు మెంబర్ దగ్గర నుండి పార్లమెంటు మెంబర్ వరకు చట్టపరంగా న్యాయమూర్తులుగా విలువైన ఓట్లు వేస్తున్నాం. ఓట్లతో ఏర్పడిన ప్రభుత్వానికి పన్నుల పేరుతో డబ్బులు చెల్లించుతున్నాం. అయినా నివాసం ఉంటున్న స్థలానికి శాశ్వత భూ హక్కు లేక, ఎటువంటి అభివృద్ధి పొందలేక మా బతుకులు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న సామెతగానే ఉంది. కాబట్టి 1వ తిమోతి 2వ అధ్యాయం 5వ వచనం ప్రకారం దేవునికిని నరులకును మధ్యవర్తిగా ఉంటున్న నరుడైన క్రీస్తు రాజ్యం కోసం ప్రార్థన బలంతో పాటు ఓటు అనే ఆయుధంతో అపవాది రాజకీయ వారసులను వార్డు స్థాయి నుండి ఓడించాలన్నదే మా కృషి, మా ధ్యేయం. ఇట్లు మాచర్ల యేసోబు పక్షవాతంతో 21 నెలల నోటి మాట రాక స్వస్థత లేకుండా బాధపడుతూ లోకా సువార్త 4వ అధ్యాయం 6వ వచనం ప్రకారం ఈ లోక అధికారం కలిగిన అపవాది కల్పించే పథకాలతో పాటు రేషన్ కార్డు, పింఛన్లు, ఉచిత వైద్యం, రిజర్వేషను, ఎస్సీ హోదా వదిలి దైవ కుమారుడు యేసు క్రీస్తు నామమున పక్షవాసం నుండి స్వస్థత పొందిన డొలోస్ నగర్ తెలుగు బాప్టిస్ట్ చర్చి సంఘ విశ్వాసి డొలోస్ నగర్లో నిర్మించిన బాబు జగజ్జీవన్ రామ్ గారి విగ్రహం, డొలోస్ నగర్ ప్రకాశ్ నగర్కు మధ్య గాంధీ నగర్ నందు నిర్మించిన నీలిరంగు జెండా దిమ్మ జన చైతన్య ప్రచార కమిటీ అధ్యక్షుడు.